రోజుల్లో హిట్టు ఫ్లాపుల్ని నిర్ణయించేది వసూళ్లే. తొలి వారంలోనే పెట్టుబడంతా రాబట్టేసుకోవాలి, లేదంటే నిర్మాతలు బయర్లు గట్టెక్కడం కష్టం. తొలి వారం వసూళ్లే సినిమా రేంజ్ ని నిర్ణయిస్తాయి. మరి ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఓపెనింగ్ డే వసూళ్లు చాలా కీలకం. బడా హీరో సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ ముందే అలర్ట్ అయిపోతుంది. సినిమా పెట్టుబడి ఎంత కమ్మారు, ఎంత రావాలి, షేర్ ఎంత వస్తే గట్టెక్కినట్టు లాంటి లెక్కలు ముందే బయటకు వచ్చేస్తుంటాయి. దేవరాకి అలాంటి ఓ లెక్కుందే. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకున్న దేవరా ఈ నెల 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయి సినిమా ఇదే. ముంబైలోనూ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. నార్త్ లో ఈ సినిమా ఎన్ని వసూళ్లు సాధిస్తుందనేది బట్టి దేవరా స్థాయి ఆధారపడి ఉంటుంది. ఏపీ, తెలంగాణలో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 250 నుండి 270 కోట్ల గ్రాస్ సాధించాలన్నది ట్రేడ్ వర్గాల మాట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 120 కోట్ల బిజినెస్ జరుపుకుంది దేవరా. కమిషన్లు, అద్దెలు, ఇతర ఖర్చులు మినహాయించి బయర్లు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే దేవరా గ్రాస్ 250 కోట్లు దాటాలి. అంటే అటు ఇటుగా RRR రికార్డులకు దగ్గరగా వెళ్లాలి. మరో విధంగా చెప్పాలంటే ఇంచుమించుగా కల్కి, సలార్ వసూళ్లని సమం చేయాలి. ఇది నిజంగా దేవరాకు పెద్ద టాస్క్. రాజమౌళి సినిమాలు, ప్రభాస్ చిత్రాల రేంజ్ లో దేవరా నిలబడాలంటే ఖచ్చితంగా మంచి టాక్ రావాలి. దగ్గరలో మరో పెద్ద సినిమా లేకపోవటం, ప్రీ రిలీజ్ బస్, అడ్వాన్స్ బుకింగ్ల హంగామాతో దేవరాకు కలిసొచ్చే అంశాలు. నిజంగానే తొలి రోజు హిట్ టాక్ వస్తే దేవరాను ఆపటం ఎవరి వల్ల కాదు. అప్పుడు 270 కోట్ల టార్గెట్ కూడా చాలా ఈజీగా దాటేయచ్చు. ఈ ఫీట్ సాధిస్తే ఎన్టీఆర్ మార్కెట్ మరింత దృఢపడుతుంది. దానికి తోడు కొరటాల శివకు దర్శకుడిగా మైలేజ్ డబుల్ అవుతుంది. అందుకే దేవరా ఈ టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారింది. అదనపు షోలకు టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ధారాళంగా వస్తున్న నేపథ్యంలో దేవరా ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.